హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అరాచకాలు పెరిగాయి, వ్యక్తులపై దాడులు పెరుగుతున్నాయి, సోషల్ మీడియా యాక్టివిస్టులపై అనవసరంగా కేసులు పెడుతున్నారు. పోలీసులు వ్యవహరిస్తున్న తీరు పట్ల హైకోర్టు ఇప్పటికే 4-5 సార్లు సీరియస్ అయింది. రాజకీయ నాయకులు, రాజకీయ కార్యకర్తలు కంప్లైంట్లు ఇస్తే ఆ కంప్లైంట్లపై వాంగ్మూలాలను నమోదు చేసుకుని ఎటువంటి సెక్షన్లు మీరు పెడుతున్నారు, వీటిపై విచారణ చేస్తున్నారా అని హైకోర్టు పోలీసులు వ్యవహరిస్తున్న తీరు పట్ల సీరియస్ అయింది. కానీ పోలీసులు మాత్రం ఎక్కడా వాళ్ళల్లో మార్పు రావట్లేదు, పోలీసులు మారట్లేదు. నిన్న హైకోర్టు సంచలనమైన ఒక ప్రకటన అయితే చేయటం జరిగింది. వ్యక్తులు ఇస్తున్న ఫిర్యాదుల ఆధారంగా ఎటువంటి ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తున్నారు, వీటిని ప్రభుత్వ వెబ్సైట్లో మీరు అప్లోడ్ చేస్తున్నారా లేదా, ఆ డేటాపై హైకోర్టు సీరియస్గా నిన్న ప్రకటన అయితే చేయటం జరిగింది. వ్యక్తులు ఇచ్చే ఫిర్యాదుల ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయటంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై హైకోర్టు సీరియస్ అయింది. సుప్రీంకోర్టు ఆదేశాలు 2022లో ఏ విధంగా ఉన్నాయో వాటిని ఖచ్చితంగా పాటించి తీరాలి. వ్యక్తులు ఇచ్చే కంప్లైంట్లను, వాళ్ళు ఇచ్చే వివరాలను పూర్తిగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆ డేటాను ప్రభుత్వ వెబ్సైట్లో ఖచ్చితంగా మీరు పెట్టాలి అని హైకోర్టు నిన్న ప్రకటన చేయటం జరిగింది. ఇంటూరి రవికిరణ్ సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా ఏదైతే వ్యక్తులు కంప్లైంట్ ఇస్తారో పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ వివరాలను, ఎఫ్ఐఆర్ నమోదు చేసిన వివరాలను ఖచ్చితంగా ప్రభుత్వ వెబ్సైట్లో ఉంచాలి అని ఇంటూరి రవికిరణ్ సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఏదైతే కంప్లైంట్ ఇచ్చారో ఆ కంప్లైంట్ ఆధారంగా నిన్న హైకోర్టులో విచారణ జరిగింది. ఖచ్చితంగా సుప్రీంకోర్టు మార్గదర్శకాలను మీరు ఫాలో కావాలి అని పోలీసులకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సుప్రీంకోర్టు ఆదేశాలు 2022లో ఏ విధంగా ఉన్నాయో వాటిని ఖచ్చితంగా ఫాలో అవుతూ వ్యక్తులు ఇచ్చే కంప్లైంట్ల ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆ వివరాలన్నింటినీ కూడా ప్రభుత్వ వెబ్సైట్లో ఉంచాల్సిందేనని హైకోర్టు అయితే సంచలనమైన తీర్పు అయితే ఇవ్వటం జరిగింది. ఇకనైనా పోలీసుల తీరు మారుతుందేమో మనం చూడాలి. వ్యక్తులు ఇచ్చే కంప్లైంట్ల ఆధారంగా పూర్తి విచారణ చేసి ఎఫ్ఐఆర్లు నమోదు చేసి వాటి ఆధారంగా పోలీసులు సెక్షన్లు నమోదు చేయాలి. తప్పు చేసిన వారిని శిక్షించాలి, కానీ తప్పు చేయని వారిని కూడా భయపెట్టే విధంగా పోలీసులు వ్యవహరిస్తున్న తీరు అయితే ఖచ్చితంగా మారాలి అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను.